హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లైక్. ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఫేవరెట్ అనమాట, చాలా వరకు అందరికీ మోస్ట్ ఫేవరెట్ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. ఫుల్ రెస్టారెంట్ ఫ్లేవర్ బట్ హోమ్ మేడ్ టచ్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా సన్నగా తరుముకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మొత్తం బ్లాక్ కలర్ వచ్చే వరకు బ్లాక్ ఆర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా బిర్యానీకి ఎట్లా ఫ్రై చేసుకుంటారో తెలుసు కదా చాలా వరకు. అట్లా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అంతా సపరేట్ చేయండి, ఒక బౌల్లోకి తీసుకోండి. మొత్తం ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ కలర్ రావాలి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్ రావాలి. అన్నీ పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత మ్యారినేషన్ చేద్దాం మనం చికెన్ పీసెస్ని చాలా పెద్దగా కట్ చేయించుకున్నాను. చికెన్ బిర్యానీకి పీసెస్ చిన్నగా అస్సలు తెచ్చుకోకండి. బిర్యానీ కోసం అంటే వాళ్ళే పెద్దగా కట్ చేసి ఇస్తారు. అట్లా అయితే బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుంది. చిన్నగా అయితే ఏదో పులావ్ తిన్నట్టు ఉంటుంది అనమాట, చికెన్ కర్రీ తిన్నట్టు ఉంటుంది. సో బిర్యానీ పీసెస్ ఎప్పుడైనా పెద్దగానే కట్ చేయించుకోండి. ఇంట్లోకే కదా, నార్మల్గా చేయించుకుందాం, చిన్న కట్ చేయించుకుందాం అని అస్సలు అట్లా చేయకండి, పెద్దగానే కట్ చేయించుకోండి. ఫస్ట్ స్టెప్ అయితే మ్యారినేషన్ అనమాట. ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు అందులో పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, లెమన్ జ్యూస్ అయితే అస్సలు మిస్ కాకండి. లెమన్తో కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఒక 1 లెమన్ అయినా పిండండి అందులో. తర్వాత గరం మసాలా యాడ్ చేయండి, ఉంటే యాడ్ చేయండి, లేదంటే నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయలేదు. మసాలాకు సంబంధించిన అవి వేసినాను. లవంగాలు 4 వేసిన, 2 బగారా ఆకులు, మిరియాలు మీకు కావాల్సినట్టు వేసుకోండి. మీరు ఎంత స్పైస్ ఎక్కువ తింటే అంత అట్లా వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ అయితే తప్పకుండా ఇందులో వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత ఆనియన్ని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత నేను ఇందులో చికెన్ మసాలా వేస్తున్నాను. వేరే ఎలాంటి బిర్యానీ మసాలాలు వేయలేదు, ఓన్లీ చికెన్ మసాలానే వేసాను. బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. 1 అవర్ అయితే ఖచ్చితంగా పెట్టండి మ్యారినేషన్కి, ఫ్రిడ్జ్లో పెట్టండి. మొత్తం చికెన్ పీసెస్కి మంచిగా మసాలా పట్టేటట్టు కలపండి. ఒక్కొక్క పీస్ని తీసుకొని మంచిగా కలపండి, మసాలా మొత్తం మిక్స్ అవ్వాలి. మా ఇంట్లో మమ్మీ బిర్యానీ చేస్తుందంటే మేమైతే కిచెన్లోనే తిరిగేది చుట్టూ, ఎప్పుడవుద్దా అని. కనీసం 2 అవర్స్ పట్టేది, అంటే 1.5 అవర్ ఖచ్చితంగా పడుతుంది. మ్యారినేషన్ 1 అవర్, ఇంకా 45 మినిట్స్ చేయడానికి. మీరు ఇలానే చేసేదా చిన్నప్పుడు? కామెంట్ చేయండి తప్పకుండా. బిర్యానీతో ఏదైనా స్టోరీ ఉంటే కామెంట్ చేయండి. 1 అవర్ మ్యారినేషన్ అయిన తర్వాత స్టవ్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, మిగిలింది అదే వేయండి. తర్వాత ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఇంకా నెయ్యి వేసాం కాబట్టి ఏం అవసరం. చికెన్ని మంచిగా కుక్ అయ్యే వరకు ఫస్ట్ చికెన్ కర్రీ వండినట్టే వండండి. దీన్ని మంచిగా ఆల్రెడీ మసాలా వేసినాం కాబట్టి చికెన్ మొత్తం ఉడికే వరకు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. మంచిగా చికెన్ కుక్ అవ్వాలి. పీస్ టచ్ చేసి చూడండి ఉడికిందా లేదా అని. దాని తర్వాత ఆల్రెడీ మనం దీనికంటే ముందు 1/2 అవర్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నేను ఇక్కడ 2.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసి వాటిని నానబెట్టుకోండి. రైస్ మంచిగా నానాలి. ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. 1 అవర్ అవసరం లేదు, 1/2 అవర్ ఓకే చాలు. 1/2 అవర్ 30 మినిట్స్ రైస్ నానిన తర్వాత ఇంకొక సైడ్ స్టవ్ పెట్టుకొని అందులో 2 లీటర్ వాటర్ తీసుకోండి. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కూడా 2 లీటర్స్ వాటర్ తీసుకోండి. తీసుకుని దాంట్లో సేమ్ బగారా సామాన్ అన్నీ వేయండి, కానీ ఇందులో కూడా పుదీనా తప్పకుండా వేయండి. స్టవ్ ఫుల్ పెట్టుకొని మంచిగా రైస్ కుక్ అవ్వాలి. ఒక 90% కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే మీకు సేమ్ టైంకి చికెన్ కూడా ఉడకలేదు అనుకోండి, ప్లేట్లోకి తీసుకోండి. అది 2 సేమ్ టైంలో అయిందంటే ఓకే, డైరెక్ట్ తీసేసి చికెన్ పైన వేసుకోవచ్చు. మంచిగా చికెన్ కుక్ అయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా సాల్ట్ అది ఇది తక్కువైంది అనిపిస్తే వేసుకోవచ్చు. ఈ టైంలోనే వేయండి, రైస్ వేసిన తర్వాత వేస్తే చండాలంగా ఉంటుంది. ఆల్రెడీ మనం రైస్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి టేస్ట్ చూసుకొని మరీ వేయండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్ తీసేసి ఒక్కొక్క లేయర్ వేయండి. నేను ఇంకొక లేయర్ మసాలా వేయట్లేదు, అంటే చికెన్ వేయట్లేదు, మొత్తం ఒకటే లేయర్ రైస్ వేస్తున్నాను. చేసేది ఇద్దరి కోసం కాబట్టి ఎక్కువ రైస్ వేయాల్సిన అవసరం లేదు, మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు. సో నేను చేసేది ఇద్దరికే కాబట్టి నాకు ఒకటే లేయర్లో అయిపోతుంది. అండ్ ఇది ఎక్కువగా గ్రేవీ రావాలంటే ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయండి. ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేస్తుందంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, తిక్కువ వస్తుంది, అంటే డబుల్ మసాలా బిర్యానీ అనుకోవచ్చు. సో అట్లా ఎక్కువ ఆనియన్స్ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది. కింద మొత్తం చికెన్, పైన మొత్తం నేను రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. కింద సైడ్స్కి 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర ఇది మనం చిన్న కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది పైన మొత్తం వేసుకోవాలి. నేను లైట్గా కలర్ కూడా వేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కుంకుమ పువ్వు కనుక ఉంటే ఒక 2 స్పూన్స్ మిల్క్ తీసుకొని అందులో ఒక రెండు అంతే 2 కుంకుమ పువ్వు రెమ్మల్ని వేసుకొని అది ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి దానిపైన చల్లుకోండి రైస్ మీద.
కొందరికి కలర్ అంటే నచ్చదు కాబట్టి, సో కలర్ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి నేనైతే ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ వేస్తున్నాను, చిటికెడు కలరే. ఫస్ట్ లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా రైస్ పుదీనా వేసాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసి దానిపైన పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా లైట్గా కలర్ అవి వేసుకొని మంచిగా దమ్ పెట్టుకోవడమే. పైన కూడా రైస్ వేసిన తర్వాత అన్ని వేసుకున్నాను. అన్ని వేసుకొని ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. దాని తర్వాత నేను లైట్గా బిర్యానీ మసాలాలు యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఉంటుంది కదా, లైట్గా పైన చల్లుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది ఇంట్లో చేసింది కాబట్టి మా చిన్నోడికి కూడా పెడతాము, అందుకని నేను అన్నీ లైట్గా వేస్తున్నాను. మసాలాలు, కారమైన, స్పైసెస్ ఎక్కువ మీకు నచ్చినట్టు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా, సో ఎక్కువ వేసుకోవచ్చు. నేను అన్ని తక్కువ క్వాంటిటీలోనే వేసాను. అన్ని వేసిన తర్వాత మంచిగా మూత పెట్టుకోవాలి. ఈ పిండి చుట్టడాలు, కవర్ పెట్టడాలు అవి ఏం చేయలేదు నేను. బిర్యానీ కింద అడుగంటకుండా కింద ప్యాన్ పెట్టుకొని కుక్ చేసుకోండి. స్టవ్ మొత్తం చిన్నగా పెట్టి కుక్ చేసుకోవాలి. 30-35 మినిట్స్ ఖచ్చితంగా కుక్ చేయండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కుక్ అవుతూ ఉంటే. గాలి పోకుండా మాత్రం నేను ఎలాంటి పిండి పెట్టలేదు, ఓన్లీ మూత పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టాను అంతే. లాస్ట్కి అయితే చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అంటే. చూడండి ఎట్లా అయిందో, బాగా అయింది, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయింది. దీనికోసం మనం బయటికి వెళ్ళి బయట ఫుడ్ తిని ఏదో ఒకటి చేసుకొని హెల్త్ పాడు చేసుకునే కంటే అన్నీ ఇంట్లో చేసుకొని తినడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే అన్నీ ఇంట్లో చేసినవి తినడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బయట ఫుడ్ చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఒకసారి క్రేవింగ్స్ తట్టుకోలేకపోతే మాత్రమే బయట ఫుడ్. పీసెస్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. పిల్లలకు కూడా ఈజీగా పెట్టొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అరుగుతాయి తొందరగా. చూసారుగా ఎంత టేస్టీగా అయిందంటే బిర్యానీ. మీకు నోట్లో వాటర్ వస్తున్నాయి కదా, వింగేసేయండి. కానీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికోసం మనం బయటికి వెళ్ళడం అస్సలు వెళ్ళరు, మానేస్తారు. అండ్ అన్ని ప్లేస్లో మనకు తెలంగాణ, హైదరాబాద్ బిర్యానీ దొరికినట్టు అన్ని ప్లేస్లో దొరకదు. ప్రజెంట్ మేము చెన్నైలో ఉన్నాం, మాకైతే అస్సలు దొరకదనమాట. మొత్తం టమాటా బిర్యానీ దొరుకుతుంది. ఆ బిర్యానీలో టమాటా ఇస్తే ఎవరు తింటారు చెప్పండి, అసలు టేస్టే ఉండదు. ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ అది కూడా ఇంట్లో చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. నేనైతే ఈరోజు బిర్యానీ గిన్నె ఖాళీ చేస్తాను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలనో కామెంట్ చేయండి. బిర్యానీ చూస్తేనే నోరూరిపోతుంది, ఎప్పుడు తిందాం అన్నట్టు చూసాను. నేనైతే పర్ఫెక్ట్గా వచ్చింది, నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా కుక్ అయింది. రైస్ కూడా మెత్తగా అస్సలు కాలేదు, పొడిగా మంచిగా అయింది. ఎక్కువ బిర్యానీ పొడిగా ఉంటే ఇష్టపడతాం కదా, అలానే అయింది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికాయి అనమాట. నిజంగా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అంతవరకు అయితే నేను కుమ్మేసేయాలి. ఇంకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.